హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఒక దాని గురించి అయితే డ్రాయింగ్ వేయడం జరిగింది. అలాగే దాని గురించి చెప్పడం ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎటు చూసినా కాక్రోచ్ అనే ఒక పార్టీ అనేది వైరల్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్. అసలు అది ఏమిటి అనేది నేను ఇటంగా అడిగిన నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అలాగే డ్రాయింగ్ కూడా వేశాను ఫ్రెండ్స్. ఆ కాక్రోచ్ పార్టీ గురించి మీరైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్తల్లో, ఇన్స్టాల్లో ఎక్కడ చూసినా బాగా వైరల్ అయితే అవుతుంది కాక్రోచ్ జనతా పార్టీ అని. అసలు అది దేనికోసం వచ్చింది అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు ఫ్రెండ్స్. రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు నిరసనంగా నిరుద్యోగ యువత ప్రారంభించిన ఒక డిజిటల్ నిరసన వల్ల వచ్చిన ఒక మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన ఒక కామెంట్ వాక్య వల్ల ఈ పార్టీ అనేది ఇన్స్టాగ్రామ్లో పేజీ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది ఎందుకు చేశారంటే నిరుద్యోగులైన కొందరు యూత్ గురించి సోషల్ మీడియాలో కొందరిని ఉద్దేశించి, అదే బొద్దింకలు పరాన్నజీవులు అని సోషల్ మీడియాలో ఇట్లా మన జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక చిన్న కామెంట్ అయితే చేయడం జరిగింది. దానివల్ల ఇట్లా ఒక వ్యక్తి దీని మీద ఈ కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభిజిత్ దీక్ష అనే రాజకీయ కమ్యూనికేషన్ నిపుణుడు అందరం బొద్దింకలైతే ఏంటి అంటూ వ్యక్తంగా ఒక ఆన్లైన్ పేజీని ఇన్స్టాలో అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. తను చేసిన సోషల్ మీడియాలో అదే కాక్రోచ్ అనే ఇన్స్టా పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇతను రాజకీయ కమ్యూనికేషన్ నిపుణుడు అన్నమాట. ఇంకో విషయం ఫ్రెండ్స్, నేను అంతగా మాట్లాడలేకపోతున్నా, తడబడుతున్నా, కొంచెం ఏమనుకోకండి. అంతగా మాట్లాడడానికి నాకు రాదు. వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఎప్పుడు నార్మల్గా ఇచ్చేవాడిని. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే అభిజిత్ దీక్ష అనే అతను ఏమన్నాడంటే ఇన్స్టా పేజీలో కాక్రోచ్ అనే ఒక పేజీ క్రియేట్ చేశాడనమాట. క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ఖాళీగా ఉండేవారు, యాక్టివ్గా ఉండేవారు అందరూ ఈ పార్టీలో సభ్యులుగా చేరవచ్చని ఒక చిన్న ఫన్నీ మీమ్స్ పోస్ట్ను విడుదలైతే చేశాడనమాట. దాన్ని చూసిన అందరూ చిన్న ఫన్నీ పోస్టును విడుదల చేసేసరికి అది దేశవ్యాప్తంగా వైరల్ అయితే అయింది ఫ్రెండ్స్. దాన్ని చూసి అయితే ఏమని కామెంట్ చేసిందంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఖాళీగా ఉండేవారు అందరూ ఈ పార్టీలో సభ్యులుగా చేరవచ్చని ఒక చిన్న మీమ్ పోస్ట్ని అయితే విడుదల చేశారు. ఉద్యమం చేసిన దేశవ్యాప్తంగా వైరల్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇదైతే కేవలం 4-5 రోజుల వ్యవధిలోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏం చెప్పాలంటే అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీ దాటేయడం సంచలనంగా మారింది ఫ్రెండ్స్. అసలు ఇంకో విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే మీకు మాట్లాడింది అర్థమైందో లేదో, మరి మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకోటి, మన భారతీయ బీజేపీ జనతా పార్టీని అయితే ఇన్స్టాగ్రామ్లో దాటేయడం ఒక సంచలనంగా మారింది. మరి దీన్ని బట్టి మీరేమనుకుంటారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనేది అదైతే పార్టీ కాదు, ఏం కాదు, చిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిన్న మీమ్స్, కామెడీ కోసం చేసిన మీమ్స్ అదైతే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంతే మాట్లాడుతున్నాను. ఇంకా నాకు ఇంతే వరకు వచ్చు. నాకు ఇంకెక్క మాట్లాడాలన్నా కొంచెం తడబడుతున్నాను. అయినా నాకైతే ఇంతే తెలుసు. మీకు ఇంకేమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా డ్రాయింగ్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. జై భీమ్.